హాయ్ హలో నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్. మీరైతే మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. ఇదైతే చిన్న చెట్టు. ఇది మా ఊళ్ళో అన్నిటికంటే పెద్ద చిన్న చెట్టు. దీనంత వయస్సు మా ఊళ్ళో మనుషులకు కూడా లేదు. ఇది ఎంత పెద్ద చిన్న చెట్టు అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఒకసారి రౌండ్ 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 ఫాస్ట్ 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 ఫాస్ట్. రావణ తిరగడానికి ఇంత టైం పట్టింది. ఇంకా దీని హైట్ అంటారా చాలా పెద్దగా ఉంటుంది చెట్టు. అండ్ ఈ చెట్టు మా ఊళ్ళో నుండి ఎక్కడి నుండి చూసినా కూడా కనబడుతుంది. ఎండాకాలం వచ్చిందంటే దీని కింద ఎంతమంది ఉంటారంటే చల్లగా ఉంటుందని మేము దీని కిందనే ఆడుకుంటాం, దీని కిందనే ఉంటాం. ఎందుకంటే చెట్టు మా ఇల్లుకు దగ్గరగానే ఉంటుంది. కానీ ఇది మా చెట్టు కాదు ఇది. దీనికి ఫుల్ చింతకాయలు ఉంటాయి. కానీ చింతకాయలు ఒకళ్ళు తెంపదు. ఈ చెట్టు మీద ఎన్ని కోతులు ఉంటాయి అంటే, ఒకప్పుడైతే ఈ చెట్టు మీద ఎన్ని కాకులు ఉండేది, కొంగలు ఉండేది అంటే వర్షం పడ్డదంటే విపరీతమైన స్మెల్ వచ్చేది. దగ్గర ఉన్నది కదోడు మాకు. కానీ ఇప్పుడు ఒక్క కాకి ఒక్క కొంగ కూడా ఇది మీద ఉండదు. కేవలం కోతులు మాత్రం వస్తాయి. కోతులు వచ్చి ఇట్లా చింతకాయలు రాడుతాయి. చుట్టూ వాళ్ళందరూ ఏరుకొని పోతారు. మేమైతే తీసుకోం. ఎందుకంటే ఈ చెట్టు చింతపండు కర్రే ఉంటుంది. పుల్లగా కాకుండా తీయగా కాకుండా ఉంటుంది. మాకే చింత చెట్టు ఉంది కాబట్టి మేము చింత చెట్టు కాయలు తీసుకోం. ఈ చింత చెట్టు ఓనర్ వచ్చాలని తిడుతుంది, అది వేరే విషయం అనుకోర్రి. కానీ ఫుల్ కాయలు ఇట్లా రాలిపోతున్నాయి. ఎందుకు ఇంత చెట్టు ఇంత పెద్ద చెట్టు కదా, అయినా కూడా ఇంకా ఫుల్ కాయలు ఉన్నాయి. మీకు పెడతా, ఫుల్ కాయలు ఉన్నాయి. మళ్ళీ మీద వేస్తారు, మొదటిగా తీస్తారు, పక్క పొండి నుండి తీస్తారా ఏమన్నా. ఇంత గజ్జి కాత కాసిందంటే ఒకసారి చెట్టు పెట్టు, కాయలు ఇవి పెట్టండి. ఇట్లా 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 ఇస్తారా, ఇట్లా రా ఇట్లా రా ఇట్లా ఇట్లా ఇట్లా. దీనికి అసలు ఎవ్వరు ఇక్కడ పెట్టి ఎంత మంచి ఉంది కదా. దీనికి ఎట్లాంటి మందులు వేయకున్నా వాటర్ వేయకున్నా అసలు గ్రేట్ అసలు ఈ చెట్టు కదా. దీని వేర్లే ఎక్కడ దాకా పోయినాయో ఏమో, ఇంకా కొన్ని రోజులైతే మా ఇంటి దాకా వస్తాయేమో ఏమో, నాకు అర్థం కాదు. ఈ చెట్టు కింద కోళ్ళు, సెలవులు వస్తే పిల్లలు, చెట్టు కింద బర్రెలు అండ్ ఎడ్లు. మళ్ళీ మేము ఇక్కడ పెట్టి ఒకసారి మేము ఎండాకాలం కట్టిన ఉయ్యాలి. ఇది ఉయ్యాల, ఈ చెట్టు కింద ఉయ్యాలు కట్టుకొని కూడా ఉంటాం. సో ఇది మా చిన్న చెట్టు కథ.